ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసన వద్దకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 15 నుంచి చివరి భాగం మొత్తం చూసుకున్నప్పుడు హూషై చెప్పిన ఆలోచనను అబ్షాలోముకు ఇశ్రాయేల్ పెద్దలందరికీ అహీతోపెలు చెప్పిన ఆలోచన కూడా యాజకులకు సాదోకును అబ్యాతారుకు చెప్పి, మీరు త్వరపడి ఈ రాత్రి అరణ్యమందు ఏరు దాటి స్థలంలో ఉండవద్దని రాజును అతని సమక్షమందు జనులందరూ కూడా నశింపకున్నట్లు శీఘ్రంగా వెళ్ళిపోవడని నాకు వర్తమానం పంపినట్లు చూస్తున్నాం. ఈ విధంగా వారు వర్తమానం తెలుసుకున్నప్పుడు యోనాతానును అహీమయస్సును వెదకవలనని వీరు వెళ్ళినప్పుడు ఒక బావిలో వారు దాక్కున్నట్లుగా చూస్తున్న ఆ ఇంటి ఇల్లాలు ఒక ముతక గుడ్డ దాని మీద పరిచి గోధుమ పిండిని వేసి దాచిపెట్టినట్లుగా చూస్తున్నాం. వారు వచ్చి అడిగినప్పుడు ఏరు దాటి వెళ్ళిపోయారని చెప్పారు. ఈ విధంగా దావీదును ప్రజలందరూ కూడా రాత్రికి రాత్రి ఏరు దాటి వెళ్ళిపోయారు. ఆ విధంగా దేవుని కాపుదల్లో వాళ్ళు భద్రపరచబడినట్లుగా చూస్తున్నాం. ఆమేన్.